హలో అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చందమామ కథల్లో ఒక కథ అయినటువంటి బండరాముడు అనే ఒక చక్కని కథను వినేద్దామండి. కథలోకి వెళ్ళిపోదామా? బండరాముడు, ఒరేయ్ బండరాముడు! నేను బడికి పోతుండగా ఎవరో వెనక నుంచి పిలిచారు. వెనక్కి తిరిగి చూతును గదా గోపి. వాడు 5వ క్లాసు చదువుతున్న అల్లరి వెధవ. నాకు వాడికి సావాసమే లేదు. అయినా వాడు నా సంగతి విని ఉంటాడు. మా బడిలో బండరాముడు అంటే ఎరగని వాళ్ళెవరు? మాస్టర్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటారట. గోపి నన్ను కలుసుకొని, ఒరేయ్ మామిడికాయలు దొంగలిద్దామా? మన దారిలోనే గోడ మీదకి వాలి ఒక మామిడి చెట్టు ఉన్నది. దాని కాయలు భలే బాగుంటాయి, కోసుకుందామా అన్నాడు. నేను దొంగతనాలు చెయ్యను, మా నాన్నకి తెలిస్తే చితక్కొట్టేత్తడు అన్నాను నేను. నువ్వు దొంగతనం చెయ్యవద్దులే, నీకంత భయం అయితే నేను చేస్తా, నువ్వు ఊరికే తోడుండు అన్నాడు గోపి. గోపిగాడి ధోరణి నాకు అస్సలకేం అర్థం కాలేదు. కానీ రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నాను. మామిడి తోట దగ్గరికి వచ్చాము. రోడ్డు పక్క గోడ మీదగా అంటూ మామిడి కొమ్మలు వేలాడుతూ ఉన్నాయి. నువ్వు గోడకి ఆనుకొని నిలబడు, నీ భుజాల మీదెక్కి నేను కాయలు కోస్తాను. కాయల్లో నీకు కూడా భాగం పెడతాలే అన్నాడు గోపి. తప్పేమున్నది, నేను ఒప్పుకోనన్నానా? గోపిగాడు నన్ను తప్పక తంతాడు. పెద్దవాళ్ళ చేత తన్నులు తిన్న గౌరవం, ఈ వెధవ చేత తన్నులెందుకు తినాలి? అందుకనే ఒప్పుకున్నాను. నేను గోడకు ఆనుకొని నిలబడ్డాను. గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోశాడు. జేబుల నిండా పుస్తకాల నిండా 12 కోయలు కోశాడు. తర్వాత దిగివచ్చి ఒక కాయ తీసుకొని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు. నేను వెంటబడి నా భాగం నాకు పంచమన్నాను. వాడు పల్లికిలించి, పోరాపో, నువ్వు నా గుర్రానివి, గుర్రాలకెవరైనా మామిడికాయ పళ్ళు పెడతారా ఏంటి అన్నాడు. ఇదంతా మా క్లాస్ పిల్లలెవరో చూశారు. ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం, గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు. అటువంటి వెధవతో సావాసం చేసినందుకు నాకు ఇలా కావలసిందేలే. ఈ సంగతి మా నాన్నకి కూడా ఎట్లాగో తెలిసింది. ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశారు. ఇంక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఒకనాడు మధ్యాహ్నం మా మాస్టర్ నన్ను పిలిచి, రాముడు, కాఫీ హోటల్కు వెళ్ళి 2 మసాలా వడలు, 2 దోశలు కట్టించుకో, పచ్చడి మర్చిపోయేవు సుమా, ఈ సీసాలో వేడిగా ఒక కప్పు కాఫీ పోయించుకొని వెగిర పట్టుకొనిరా, ఇదిగో రూపాయి అన్నారు. సరేనని నేను కాఫీ హోటల్కు దౌడు తీశాను. బడిగేటు దగ్గర నాకు కిష్టాయి కనిపించాడు. వాడు 3వ క్లాసు చదువుతున్న మొండి వెధవ. వాడి నాన్న చిన్న జమీందారు. ఊళ్ళో అందరూ వాడి స్నేహితులే. వాడు ఈడు వాళ్ళంతా 2nd పాఠం చదువుతుంటే వాడు ప్రతి క్లాసు 3 కాళ్ళు చదువుతూ ఉంటాడు. చదువులో వాడు నాకన్నా కూడా మొండి. అయితే కిష్టాయి అల్లరిలో బాగా ఆరితేరినవాడు. వాడు నన్ను చెయ్యి పట్టుకొని ఆపి, నా వెంటరారా, మీ అయ్యవారికి కావలసిన పలహారాలన్నీ కాని ఖర్చు లేకుండా ఇప్పిస్తాను. పైపెచ్చు మనం కూడా ఊరికే పలహారం చేద్దాం అన్నాడు. కిష్టాయికే జమీందారు బిడ్డ, వాడి దగ్గర బోలెడంత డబ్బుంటుంది. నాకు మా వాళ్ళెప్పుడు కానికి మించి ఇవ్వరు, అదైనా ఎప్పుడో కానీ ఇవ్వరు. కిష్టాయి నేను కలిసి చంద్రభవన్ హోటల్కు వెళ్ళాము. కీవిగా కిష్టాయి ఒక కుర్చీలో కూర్చున్నాడు. భయపడుతూ వాడికెదురుగా నేనొక కుర్చీలో కూర్చున్నాను. దర్జాయిగా కిష్టాయి ఒక్కో ప్లేటు గులాబ్ జామున్, ఉల్లిగారెలు, ఒక్కొక్క కప్పు కాఫీ తెప్పించాడు. అంతకు నుంచి పదార్థాలు నేనెప్పుడూ తినలే. భలే బాగున్నాయి. మా పలహారం అయిపోగానే కిష్టాయి అయ్యవారి కోసం 2 వడలు, 2 దోశలు, పిస్తాడు, కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత వాడు డబ్బు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, మా మాస్టర్ మమ్మల్ని పలహారం చేసి రమ్మని తనకు పలహారం తెమ్మని చెప్పాడు. ఈ పలహారం ఆయనకిచ్చి
నేను డబ్బులు తెస్తాను. అందాక ఈ అబ్బాయిని ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు. నా దగ్గరికి వచ్చి రహస్యంగా నీ దగ్గర ఉన్న రూపాయి నాకు ఇచ్చేయి, మిగతాయి నేను వేసుకొని బాకీ తీర్చేస్తాను అన్నాడు. నా దగ్గర ఉన్న రూపాయి కాస్త వాడికిచ్చేశాను. వాడు రూపాయి జేబులో వేసుకొని నన్నక్కడే కూర్చోమని అయ్యవారి పలహారం పట్టుకొని బయలుదేరాడు. కిష్టాయి కోసం చూసి చూసి నాకు విసిగెత్తింది. 3 గంటలైనా వాడు రాడు. హోటల్ వాడికి విసిగెత్తింది కాబోలు. వాడు నాతో, మా నౌకర్ని నీ వెంట పంపిస్తాను, డబ్బిప్పించు, లేదా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అని అన్నాడు. నాకు ముచ్చెమటలు పోసాయి. నన్ను కిష్టాయిగాడు మోసం చేశాడు. నేను మొద్దు వెదవను గనక నన్నందరూ మోసం చేస్తారు. మాస్టర్ ఏమంటారో అని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నా ఎరును పెట్టుకొని కుక్కిన పేనల్లే బడికి వచ్చాను. నా మొహం కనబడగానే మాస్టారి కళ్ళ వెంట నిప్పులు కురిశాయి. కుండ బోర్, ఇంతసేపు ఎక్కడికి తిరుగుతున్నావు? నా రూపాయి నాకు పంపించావే, కాఫీ ఎట్లా సంపాదించా అని అడిగారు. నాకు నోట మాట రాలేదు. కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకర్ జరిగిందంతా చెప్పాడు. ఈ కథ విని క్లాసులో పిల్లలు గొల్లున నవ్వారు. మాస్టారికి కూడా నవ్వాగలేదు. ఆయన కిష్టాయి కోసం కబురు చేశాడు. కానీ వాడు క్లాసులో లేడు. అందుచేత హోటల్ మనిషికి 2 రూపాయలు మాస్టరే దర్శించుకున్నాడు. ఆ సాయంత్రం నన్ను వెంటబెట్టుకొని మాస్టారు కిష్టాయి నాన్నగారికి ఇంటికి వెళ్ళారు. జమీందారు గారు సంగతంతా విని మాస్టారికి 2 రూపాయలు ఇచ్చేశాడు. అంతేనండి, ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో కూడా ఇలాంటి బండరాముడు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.